పిల్లలు, ఈ కథలో మనము నిజమైన బంధువు గురించి తెలుసుకుందాం. ఒక గురువు తన శిష్యునికి ఈ లోకంలో నిజమైన బంధువు, మిత్రుడు భగవంతుడేనని, తక్కిన వారందరూ నామమాత్రపు వారేనని బోధించాడు. కానీ శిష్యునికి ఆ మాటలు నమ్మశక్యం కాలేదు. అయ్యా, నా తల్లి, తండ్రి, భార్య, ఇతర బంధువులు అందరూ నన్ను శ్రద్ధాభక్తితో ప్రేమిస్తున్నారు. నేను లేందే వారు క్షణమైనా నిలువలేరు. వారి ప్రేమను నేనెలా శంకిస్తాను అని అన్నాడు శిష్యుడు. నాయనా, వారి ప్రేమ తాత్కాలికమైనది. అది నిజమని, శాశ్వతమని తలచటం అవివేకం. ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను. నేను చెప్పినట్లు చెయ్యి. ఈ మాత్రలు మృంగి ఇంటికి పోయి పడుకో. కొంతసేపటికి నీవు మరణించినట్లు పైకి కనిపించినా సమస్తము నీవు వింటావు అన్నాడు గురువుగారు. శిష్యుడు గురువు చెప్పిన ప్రకారము మాత్రలు మృంగి స్పృహ లేని వాని వలె మంచంపై పడుకున్నాడు. అతని తల్లి, భార్య అందరూ దుఃఖిస్తున్నారు. ఇంతలో గురువు వైద్యుని వేషంలో వచ్చాడు. శిష్యుని నాడి పరీక్షించి ఇతన్ని బ్రతికించడానికి మందు నా వద్ద ఉన్నది అని చెప్పగానే వారి ఆనందానికి అంతులేకపోయింది. కానీ ఒక్క మాట, ఈ మందులో సగం ముందుగా అతని బంధువులు ఎవరైనా మృంగాలి. మిగిలిన సగభాగం రోగి మృంగితే అతను బ్రతుకుతాడు. కానీ మొదటి మృంగిన వారు మాత్రం మరణిస్తారు. మీలో ఎవరైనా ముందుకు వచ్చి ఈ మందు తిని అతన్ని బ్రతికించండి. తల్లి, భార్య, ఇతర బంధువులు ఎవరైనా అతనిపై మీకున్న ప్రేమాభిమానాలను నిరూపించుకోండి. వైద్యుడి వేషంలో ఉన్న గురువుగారు అన్నారు. ఈ మాటలన్నిటినీ శిష్యుడు మంచంపై పడుకొని వింటున్నాడు. వైద్యుడు మొదట అతని తల్లిని పిలిచి చెప్పాడు. తల్లి, ఈ మందు తీసుకొని నీ కుమారుని ప్రాణం కాపాడుకో. కుమారునికై నీ ప్రాణాలు అర్పించి మాతృత్వాన్ని నిలబెట్టుకో అన్నాడు వైద్యుడు. తల్లి మందును చేతిలోకి తీసుకొని కొంతసేపు ఆలోచించి, అయ్యా, నాకింకా పిల్లలున్నారు. నేను లేకపోతే వారేమైపోతారు? వారిని ఎవరు పెంచి పెద్ద చేస్తారు అని బదులు చెప్పింది. తల్లి తర్వాత వైద్యుడు రోగి భార్యను పిలిచి మందు ఆమె చేతిలో పెట్టాడు. ఆమె దుఃఖిస్తూ కొంతసేపు ఆలోచించి, నా భర్త కొరకు నేను మరణించడానికి సిద్ధమే, కానీ నేను లేనిది ఈ పసిపిల్లలను ఎవరు ఆదరిస్తారు? కనీసం పిల్లల కొరకైనా నేను జీవించాలి అని బదులు చెప్పింది. ఈ మాటలన్నిటినీ వింటున్న శిష్యునికి గురువు బోధనలోని యథార్థం రుజువైనది. వెంటనే అతడు మంచంపై నుండి టక్కున లెగిచి గురువుకు నమస్కరించి, మహాత్మా, మీరు చెప్పింది వాస్తవం. వీరందరూ నన్ను నిజంగా ప్రేమిస్తున్నారని భ్రమపడ్డాను. నేనెప్పుడూ ప్రత్యక్షంగా వాస్తవాన్ని తెలుసుకోగలిగాను. మనకు నిజమైన బంధువు, స్నేహితుడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అని తెలుసుకున్నాను అన్నాడు శిష్యుడు.